ప్రయత్నం చేశారు. గడిచినసారి బండారు దత్తాత్రేయ బుక్ రిలీజ్ కార్యక్రమంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డిని ఉద్దేశించి కొన్ని కామెంట్ చేశారు. కేంద్ర ప్రభుత్వంలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న కిషన్ రెడ్డి తనకు సహకారం అందిస్తే కనుక తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మరింత అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తుందంటూ చేసిన కామెంట్స్కి గంట వ్యవధిలోనే రాజాసింగ్ గట్టి కౌంటర్ ఇచ్చారు. మీరు ఎవరిని సహాయం అడుగుతున్నారు? మీరు సహాయం అడుగుతున్నటువంటి వ్యక్తికి చెవులుండి కూడా వినలేడు, నోరుండి కూడా మాట్లాడలేదు. అటువంటి వ్యక్తిని మీరు సహాయం అడగడం వృధా రేవంత్ రెడ్డి గారు అంటూ కూడా ఆయన ఒక లేఖ రిలీజ్ చేశారు. ఆ లేఖ అప్పట్లో కూడా సంచలనంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే మొదటి నుంచి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి పైనే ఆయన బాణాలు ఎక్కి పెడుతున్నారు. దానిపైన కేంద్ర పెద్దలకు లేఖ రాస్తానని చెప్పేసి గతంలో కూడా ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో నేరుగా చెప్పారు. నేను తెలంగాణ రాష్ట్ర పార్టీలో జరుగుతున్నటువంటి ఇష్యూస్ పైన, ఇబ్బందుల పైన నేను నేరుగా జాతీయ నాయకత్వానికి లేఖ రాస్తాను. ఆ లేఖలో అనేక అంశాలను పొందుపరుస్తాను. ఎవరెవరు ఇక్కడ ఏం చేస్తున్నారు, అధికారంలో ఎవరుంటే ఎవరికి తొత్తులుగా వివరిస్తున్నారు, వాళ్ళకి సంబంధించిన జాబితా కానీ వాళ్ళకి సంబంధించిన వివరాలన్నీ కానీ ఇవన్నీ తన వద్ద ఉన్నాయి. అవి ఎప్పటికప్పుడు నేను జాతీయ పెద్దల దృష్టికి తీసుకెళ్తున్నానని చెప్పే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా మరొకసారి రాజాసింగ్ భారతీయ జనతా పార్టీలో ఒంటరిగానే మిగిలారని చెప్పాలి. ఎందుకంటే రాజాసింగ్ మాట్లాడుతున్నది కరెక్ట్ అయినప్పటికీ ఇది పార్టీ లైన్కు లోబడి మాట్లాడడం కాదు. పార్టీలో ఉన్నటువంటి ఇష్యూస్ని అంతర్గతంగా చర్చించుకోవాలి. ఏమైనా ఉంటే జాతీయ అధ్యక్షుని దృష్టికి తీసుకెళ్ళాలి, లేదంటే రాష్ట్ర అధ్యక్షుని దృష్టికి తీసుకెళ్ళాలి. తనకి ఇబ్బందులు అయితే ఆ ఇబ్బందులని రాష్ట్ర పార్టీ నాయకత్వం ముందుంచాలి. తప్పితే సొంతగా నిర్ణయాలు తీసుకోకూడదు, పార్టీ లైన్ క్రాస్ అయ్యి మాట్లాడకూడదు. పార్టీలో జరుగుతున్నటువంటి ఇష్యూస్ పైన ఎవరు ఎక్కడ ఎక్స్టర్నల్గా బహిర్గతంగా బాహటంగా మాట్లాడకూడదు అనేటువంటిది మొదటి నుంచి కమలం పార్టీలో పెద్ద నేతలు చెప్తున్నటువంటి మాట. సార్ దీన్ని రాజాసింగ్ చూసి నేను ఫేడప్ అయిపోయాను, మీరు ఇందాక అన్నట్టుగా కూడా ఆయన మీకు దండం, మీ పార్టీకి దండం అని చెప్పేటువంటి మాట గతం నుంచి కూడా అందరూ ఊహించిందే. ఎందుకంటే మొదటి నుంచి రాజాసింగ్ను ఒంటరి వాణి చేసి కమలం పార్టీకి రాకుండా చేసిన ఇవాళ దాదాపు 6 నెలల ఏడాది తర్వాత రాజాసింగ్ మొట్టమొదటిసారి పార్టీ కార్యాలయానికి వచ్చారు. ఇది ఈ 6 నెలల గ్యాప్ తర్వాత ఫస్ట్ టైం పార్టీ కార్యాలయానికి రావడం. సో చూడాలి మరి రాజాసింగ్ రాసిన లేఖను కిషన్ రెడ్డి ఎలా రిసీవ్ చేసుకుంటారు, తర్వాత ఎలా రియాక్ట్ అవుతారన్నారు. రైట్ రాజేష్, థ్యాంక్ యూ. ఒక చిన్న విరామం తీసుకుందాం.